విషయం మీరు మీ కూతురికి చెప్తే నేను మీ అల్లుడికి చెప్తాను. ఏంటండి ఇది? ఈ చెక్ ఏంటండి? అది అది అంటూ ఇంకా నన్ను మభ్యపెట్టొద్దండి. శివుడు ఆ శబరి ఆశ్రమానికి ఇన్ని లక్షల చెక్ ఎందుకు ఇచ్చాడు? గీతాంజలికి మొదటి బిడ్డ పుట్టినప్పుడే ఆ శబరి ఆశ్రమానికి చెక్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ శబరి ఆశ్రమం నుంచి మీరు అంజలిని తీసుకొచ్చారు. ఆ అంజలి గురించి మీరు గీతాంజలితో గొడవ పడ్డారు. ఇప్పుడు చెప్పండి, అంజలి ఎవరు? చెప్పండి, అంజలి ఎవరు? ఇప్పటికైనా నిజం చెప్పండి. నా అనుమానం నిజమే కదా? అంజలి గీతాంజలి కూతురు కదా? చెప్పండి, అంజలి గీతాంజలి కూతురే కదా? చెప్పండి, చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టి, నేను చచ్చినంత ఒట్టి, చచ్చినంత ఒట్టి, చచ్చినంత ఒట్టి. చెప్తాను రత్న, నిజం చెప్తాను. అవును రత్నం, మన గీతాంజలి కూతురే. అంజలి, 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 అంజలి. అమ్మా, ఆనాడు గీతాంజలి ప్రేమించిన వాణ్ణి నమ్మి మోసపోయి ఒక బిడ్డకి తల్లయింది కదా. అలా ఆ పాపని హాస్పిటల్ నుంచి నేను ఎత్తుకున్నది మీ మనవరాళ్ళని మురిసిపోకండి. వద్దనుకున్న దాన్ని వదిలించుకోవాలని చేతుల్లోకి తీసుకున్నాను. పొద్దు శంకర్, తల్లి బిడ్డని వేరు చేయకరా. అమ్మడికండి నాన్న, నేరం చెయ్యను, దూరం చేస్తాను. అలా పసి పాపని అనాథ శరణాలయానికి చేర్చాము. ఆ పాప మన మనవరాలు అనే నిజాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఆ రోజే సమాధి చేశాము. నేనెవరో నీకు తెలీదు, ఈ పిల్లెవరో నువ్వు తెలుసుకోకూడదు. అనాథగా పెరగాలి. నీకు కూడా బిడ్డ చనిపోయిందని చెప్పాము. పొరిట్లోనే ఆ బిడ్డ చనిపోయిందని గీతాంజలిని నమ్మించాం. చాలా రిస్క్ తీసుకొని డెలివరీ చేశాం. సారీ టు సే దిస్, మీ బిడ్డ డెలివరీలోనే చనిపోయింది. సంవత్సరం తిరిగేసరికల్లా అదే రోజున గీతాంజలికి పెళ్లి చేశాం. ఎంత పని చేశారండి, ఎంత పని చేశారు. ఆ రోజు నేను నా కొడుకు చేసిన పాపాన్ని ఈ రోజు వరకు నా గుండె మోస్తూనే ఉంది. అంజలి నా మనవరాలని తెలిసినప్పటి నుంచి తనకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది నా వల్ల కావట్లేదు రత్నం. ఏమండి, ఏమండి, ఏమైందండి, ఏమైందండి, ఏమండి, 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 ఏమైందండి? శివ, మనీష్, అంజలి, ఏమండి, అంజలి,
మీ పరిస్థితి బాలేదు, రండి తొందరగా హాస్పిటల్ కదా, రండి. అమ్మా, ఆయుష్ తీరిపోయాక హాస్పిటల్కి వెళ్ళినా నా ప్రాణాలు కాపాడలేరమ్మా. అలా మాట్లాడండి. రండి, రండి, హాస్పిటల్కి రండి. తాతగారు. అమ్మా అంజలి, తాతగారు కాదమ్మా, తాతయ్యాను. విన్నాను తాతయ్య. ఏంటండి మాటలు? ఆ దేవుడు నన్ను ఏం కాదు తాతయ్య. అంజలిని నువ్వే వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాలి. మన మనవరాల్ని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నీదే రత్నం. ఈ క్షణం నుంచి ఆ బాధ్యత నీదే. హలో బావగారు, చెప్పండి. అవునా? ఎప్పుడు? ఇప్పుడే ఫోన్ చేశాను డాడీ. ఊరుకోండమ్మా, ఊరుకోండి. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా లేదంట. ఏం చేస్తాం? ఊరుకోండి. డాడీ, ఈ విషయం మమ్మీకి ఎలా ఎలాగలా నేనే మమ్మీకి చెప్తాను. అవునా? ఆ విషయం నాన్నగారు నాకు చెప్పలేదే. పొద్దున్నే నాన్నగారు ఇంటికి వచ్చి కూడా వెళ్లారు. అప్పుడు కూడా నాకు ఆ విషయం చెప్పలేదే. ఆయన వేరే పని మీద వచ్చారు, అందుకే విషయం చెప్పడం మర్చిపోయి ఉంటారు. బహుశా ఈవినింగ్ నాన్న మళ్ళీ ఇంటికి రావచ్చు. వచ్చాక ఈ విషయం మాట్లాడతాను. ఉంటాను. ఏంటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? నాన్నగారు ఫోన్ చేశారా? ఈవినింగ్ మన ఇంటికి రావట్లేదు అన్నారా? ఎప్పటికీ రారు. ఏంటండి మీరనేది? గీతు, సారీ టు సే, హీ ఈస్ నో మోర్. గీతు, ప్రస్తుతం నాకు గుర్తు రాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ అమ్మ గురించి చెప్తాను. చెప్పడం ఏంటమ్మా, నేనే దగ్గరుండి నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను.
అత్తయ్య సంగతి నీకు బాగా తెలుసు. తెలిసి అంజలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావంటే నువ్వు పులితో చెలగాటం ఆడుతున్నట్టే. ఏం జరగదులేరా, నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టకు. జరగదని అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు తాతయ్య? అలా జరగకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా, నువ్వు ఉన్నావు కదరా, నువ్వు ఉన్నావు కదరా. అమ్మా, ఎలా ఉంటావు? నాలాగే ఉంటావా? అమ్మా అమ్మ గీత, చూడమ్మా, మీ నాన్నని చూడమ్మా. ఎందుకు నాన్న ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నేను నేను మీ ఇంటికి రానన్నానని శపథం చేసినందుకు నన్ను ఇలా రప్పించుకుంటావా? ఇలా రప్పించుకుంటావా నాన్న? మా నాన్నంటే నాకు ప్రాణం. మా నాన్న ప్రాణాలు తీసిన హంతకురాలి